హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివన్య స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మిస్టర్ రావణ్ పార్ట్ 5. 20 నిమిషాల తర్వాత తనకి బాగా పరిచయం ఉన్న చేతి స్పర్శకి కళ్ళు తెరిచి చూశాడు ఆదిత్య. ఎదురుగా ఉన్న ఆర్వీని చూశాడు. చూడగానే గుండెకు తగిలిన మంట ముందు మనసుకు కలిగిన సంతోషం గెలవలేకపోయింది. ఆర్వీ చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి లాక్కొని దెగ్గున లేచి నుంచున్నాడు. నేను ఎవరి లోపలికి రానిచ్చారు అని అడుగుతూ కళ్ళు తిరిగి తల పట్టుకొని అప్రయత్నంగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆదిత్య అలా మాట్లాడుతూ సడన్గా పడిపోయేసరికి ఉలిక్కి పడింది ఆర్వీ. ఆదిత్య వెయిట్ని బ్యాలెన్స్ చేస్తూ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఆదిత్యాని బెడ్పై పడుకోబెట్టి బయటకు వెళ్ళి రామయ్య అని పిలిచింది గట్టిగా. కింద ఫ్లోర్లో ఉన్న రామయ్య పరుగున వచ్చి ఏమయ్యింది అని అడిగాడు. డాక్టర్కి కాల్ చేయండి రామయ్య గారు అని చెప్పి మళ్ళీ డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకులే అని స్టెప్స్ దిగి కిచెన్లోకి వెళ్ళి బౌల్లో లైట్ హాట్ వాటర్ క్లాత్ తీసుకువెళ్ళింది. ఆదిత్య రూమ్కి వెళ్ళి షర్ట్ బటన్స్ లూజ్ చేసి వెట్ క్లాత్ పెడుతుంటే చూసింది. అప్పుడే తన పేరుని ఆదిత్య గుండెలపై ఆర్వి అని కర్సివ్ రైటింగ్లో ఉంది. ఈ పేరుని ముందే చూపించాడు ఆదిత్య. కరెక్ట్గా 2 నెలల క్రితం అతని ప్రేమ తాలూకు జ్ఞాపకాలు తనని వెంబడిస్తుంటే చేస్తున్న పని ఆపేసి అతని చేతిని తీసుకొని నుదుటికి ఆనించింది. కన్నీటి చారలు అతని ముంజయ్యకి అందిస్తూ కళ్ళు మూసుకొని బాధపడుతుంది. నేను చీట్ చేయాలని అనుకోలేదు రావణ్. రిషి గురించి చెప్పి నువ్వు తనని ఒప్పుకుంటే నీ ఇష్ట ప్రకారం నీ లైఫ్లోకి అడుగు పెడదాం అనుకున్నాను. కానీ చూస్తుంటే నువ్వు రిషికి వ్యతిరేకంగా ఉండేలా ఉన్నావు. నువ్వు తను యాక్సెప్ట్ చేయలేకపోతే నేను నిన్ను ఒప్పుకోలేను. తను నా ప్రాణం రావణ్. తనని వద్దు అనుకునే ఏ ఒక్కరూ కూడా నాకు వద్దు అని ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆ చివరి మాట అన్న మరుక్షణం ఆర్వీకి భయం వేసింది. ఆదిత్య లేని తన జీవితం తనకే భయంకరంగా అనిపించింది. తనను విడిచి బ్రతకలేక వెంటనే ఆదిత్య చేతిని గుండెలకు అంటిపెట్టుకుంది. ఏడుస్తూనే ముందుకు ఒరిగి నుదుటిపై ముద్దు పెట్టుకుందో లేదో డోర్ లాక్ చేయకుండా లోపలికి వచ్చిన రామయ్య ఆ దృశ్యాన్ని చూసి వెంటనే బయటకు వెళ్ళాడు. వెంటనే తన పక్కన ఉన్న డాక్టర్ని కూడా ఆపేసి డోర్ క్లోజ్ చేశాడు. డోర్ చప్పుడు అయ్యేసరికి ఆర్వి ఆదిత్య నుండి దూరం జరిగి వాటర్ బౌల్ క్లాత్ పక్కనున్న టేబుల్పై పెట్టి ఆదిత్య షర్ట్ బటన్స్ పెట్టి డోర్ ఓపెన్ చేసింది. రామయ్యతో పాటు ఉన్న డాక్టర్ని చూసి లోపలికి రమ్మని పిలిచింది. డాక్టర్ ఆదిత్యాన్ని చెక్ చేసి ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని చెప్పారు. సెలైన్ పెట్టి రెస్ట్ అవసరం అని చెప్పి డాక్టర్ వెళ్ళగానే ఆదిత్య పక్కనే కూర్చుంది. నా వల్లే డ్రింక్ చేసావా రావణ్? డ్రింక్ చెయ్యను అని మాట ఇచ్చావుగా, మరలా హాల్కలా తీసుకున్నావు అని అడుగుతూ స్పృహలో లేని ఆదిత్య వైపు కోపంగా చూస్తున్న ఆర్వేని ఒకసారి చూసి మీరే బాబు మార్పుకి కారణం అవుతున్నారు ఆర్వే గారు అని మనసులో అనుకుంటూ అక్కడ నుండి బయటకు వెళ్ళాడు. రామయ్య బయటకు వెళ్ళగానే డోర్స్ క్లోజ్ చేసి ఆదిత్య పక్కన అతని ఎదపై పడుకోవాలి అని అనుకుంది. కానీ ఆ మాత్రం చనువు ఊహించుకోలేక ఆగిపోయింది ఆర్వి. బయటకు వెళ్ళిన రామయ్య అభ్యుదయ్ గారికి కాల్ చేసి ఆదిత్య సిక్ అయినట్టు చెప్పగానే కేర్ టేకర్ని వెంట పెట్టుకుని ఇంటికి బయలుదేరారు. అప్పటికే సమయం 11 గంటలు దాటింది. రోజంతా చెన్నై వల్ల ఆర్వీకి నిద్ర వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఆదిత్య కళ్ళు తెరవడం కోసం ఎదురు చూస్తుంది. పూర్తి నిద్రలో ఉన్నా కూడా కళ్ళు కలవరంగా అనిపిస్తే కాసేపు చుట్టూ నెమరి ఆ తర్వాత పాదాల దగ్గర కూర్చొని మెల్లగా నిమురుతుంది. అలానే కాళ్ళ దగ్గర కూర్చొని నిద్రలోకి జారుకుంది ఆర్వి. 12 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అభ్యుదయ్ గారు వీల్ చైర్లోనే కేర్ టేకర్ సాయంతో ఆదిత్య రూమ్లోకి వెళ్ళగానే బెడ్ కార్నర్లో ఉన్న ఆర్వీని చూసి షాక్ అయ్యారు. వెనకే వచ్చిన రామయ్య వైపు చూడగానే అతని కళ్ళల్లో అనుమానం తెలిసి సాయంత్రం 8 గంటల సమయంలో వచ్చారు ఆర్వి. తర్వాత బాబు కళ్ళు తిరిగి పడిపోతే ఆ అమ్మాయే డాక్టర్ని పిలిపించి బాబు పక్కన ఉంది అయ్యగారు అని చెప్పాడు వినయంగా.
కొడుకు ముఖం దూరం నుండి చూసి డోరు దగ్గరకు వేసి తన గదిలోకి వెళ్ళారు అభ్యుదయ గారు. కబోర్డ్లో ఉన్న జానకి ఫోటో తీసి చూస్తూ నీట్గా ఉన్న ఆ ఫోటోని మరోసారి తుడిచారు. వాడు బాధపడితే నేను చూడలేని జానకి గారు. ఆర్వి వాడి జీవితంలోకి రాగానే అన్నీ మారిపోయాయి. వాడిలో సంతోషం చూడగలిగాను. కానీ కొన్ని నెలల్లో మాయమైపోతుంది అని అస్సలు అనుకోలేదు. ఆర్వి వాడు హార్డ్ టైంలో కూడా తోడున్నప్పుడు అనిపిస్తుంది నా కోడలుగా తను మాత్రమే సరిపోతుంది అని. వాడు జీవితంలో దేనికైతే హోప్ఫుల్గా ఉన్నాడు అంటే అది మీ రాక కోసమే. కానీ వాడికి గట్టిగా నిజం చెప్పలేకపోతున్నాను. వాడు పుట్టిన మరుక్షణమే మీరు చనిపోయారు అని. ఆ నిజం తెలిసిన రోజు వాడు ఏమైపోతాడో ఊహిస్తుంటేనే భయంగా ఉంది. అలాంటి సంఘటన జరిగి కొన్ని క్షణాల ముందు నా ప్రాణం పోయినా నాకు ఏం సమస్య లేదు. ఎందుకంటే ఎలాంటి సమయంలో అయినా ఆర్వి వాడి చేతిని వదలదు అని నా నమ్మకం. ఎక్కడ ఉన్న మీ దీవెనలు వాడికి ఇస్తూ ఉంటానని కోరుకుంటున్నాను అని అనుకుంటూ కంట తడి పెట్టుకున్నారు అభ్యుదయ గారు. మళ్ళీ తిరిగి ఆ ఫోటోని లోపల పెట్టేసి ఆర్వి ఉండగా తన కొడుకు ఏమీ కాదు అని ధైర్యంతో గుండెలపై చేతులు వేసుకొని పడుకున్నాడు. పొట్ట గోడల్ని చిచ్చుకొని పాపపు లోకంలోకి అడుగుపెట్టాడు ఓ పిల్లోడు. ఆ పిల్లోడిని చేతిలోకి తీసుకొని ముద్దు చేస్తుంది ఓ తల్లి. ఈ బిడ్డకు ప్రాణం పోసిన మరుక్షణం మీరు ప్రాణాలతో ఉండరు అని డాక్టర్ ముందే చెప్పినప్పటికీ వీడికంటే నాకు ఏది ఎక్కువ కాదు. వాడి ప్రాణాల కోసమే ఓ వ్యక్తి నిర్జీవంగా బెడ్పై చివరి ఆశతో బ్రతికి ఉన్నాడు అని చెప్పి డెలివరీకి ఒప్పుకొని బాబుకి జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది ఆమె. అదే సమయంలో ఆ బాబు రోదన ప్రపంచానికి ఆ బాబుని పరిచయం చేసి కన్ను మూసిన ఆమె త్యాగం ఆ పిల్లోడికి ఎప్పటికీ చిరుస్మరణీయం. పిల్లాడి ఏడుపు, బయట ఉరుములు, శబ్దాలు. ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆదిత్య. కలలో ఉన్నట్టుగానే గది చీకటిగా ఉంది. వెంటనే పక్కనే ఉన్న లైట్స్ స్విచ్ ఆన్ చేశాడు. మళ్ళీ మొదలైన కలకి భయపడుతూ సరిగ్గా లేని జుట్టుని భారంగా వెనక్కి అనుకున్నాడు. 2 చేతులతో కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదు. బాల్కనీ నుండి బెడ్రూమ్లోకి ఎలా వచ్చాడు. ఎక్కువ ఆలోచించలేదు కూడా. తన దగ్గర తనకి ఆల్కహాల్ స్మెల్ వస్తుంటే షవర్ చేసి రావడం బెటర్ అని కాళ్ళ కింద పెట్టగానే ఆర్వి కనిపించింది. ఫ్లోర్పై కూర్చొని తన పాదాల దగ్గర తలపెట్టుకొని పడుకొని 2 మినిట్స్ చేతివేళ్లను దగ్గరగా ఉన్న బ్లాంకెట్ని ఊపిరి కరువయ్యింది. చూస్తూనే ఉన్నాడు తాను చూపు తిప్పకుండా. ఎవరైనా ఎక్కువసేపు ఆ చంద్రుని చూసి కోపంగా ఉండగలరా? చల్లని వెన్నెల అతడిపై కురిపిస్తున్నట్టు అనిపించింది. బిగిసిన గుప్పెడని నెమ్మదిగా సడలించాడు. ఫ్లోర్పై ఉన్న ఆర్వీని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. చలికి చిన్నగా బాడీ వణుకుతుంటే ఏసీ తగ్గించి బ్లాంకెట్ కప్పాడు. ఆత్మగౌరవం అతని నిందిస్తుంది సిగ్గు లేదా అని. కానీ ఆమె ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుండి సర్వస్వం తానే అనుకున్న వ్యక్తికి ఆత్మగౌరవం అడ్డు రాగలదా? గంట తర్వాత షవర్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. టవల్తో హెయిర్ డ్రై చేసుకున్నాడు. హెయిర్ డ్రైర్ సౌండ్కి ఆర్వి నిద్రలేస్తుంది అనేమో, లైట్గా హీట్స్ పడటం వల్లనేమో మడాలు ఎర్రగా కందితే ఆయింట్మెంట్ తీసుకొని ఆర్వి దగ్గరకు వెళ్ళాడు. తన పాదాలను తన వడిలో పెట్టుకుని ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఆర్వి ఫేస్ వైపు చూశాడు. నొప్పికి నిద్రలోనే కళ్ళను మరోసారి చూస్తుంటే చిన్నగా నోటితో ఊదుతూ పసిపిల్లల పాదాలు కంటే సున్నితంగా ఉన్న తన అరిపాదాలపైన ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా. అక్కడే తన పక్కనే పడుకోవాలి అనిపించింది. కానీ పెళ్ళి, పాప అనే 2 పదాలు అతన్ని దూరం జరగమని హెచ్చరించాయి. ఫలితంగా కళ్ళల్లో తడి. తననే చూస్తూ నువ్వు నా సొంతం కాదా అని అడిగాడు నెమ్మదిగా. మనసు విరిగిన చప్పుడు అతన్ని చెవులకు చేరిందో లేదో వెంటనే అక్కడి నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు ఆద్రిన్. ఉన్న ప్రేమను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్న అతని తపన వ్యర్థం. అతని ఆలోచనల్ని పూర్తిగా అంచనా వెయ్యలేని ఆమె అర్థం చేసుకునే విధానం అమాయకత్వం. తర్వాతి రోజు ఉరుముల శబ్దానికి ఉన్న బలంగా నిద్రలేచింది ఆర్వి. ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఆదిత్య. పెద్ద కళ్ళతో షాకింగ్గా చూస్తుంది. మామూలుగా అయితే అంత షాక్ అయ్యేదే కాదేమో.
ఫార్మల్ షర్ట్లో షార్ట్ వేసుకొని షర్ట్కి 2 బటన్స్ మాత్రమే పెట్టుకుని ఉన్నాడు. చేతిలో వైన్ బాటిల్. తననే చూస్తూ బాటిల్ సిప్ చేస్తూ కాలు 2 టీపాయ్పై పెట్టుకొని ఉన్నాడు. ఒకప్పటి ఆదిత్య కళ్ళ ముందు మెదలగానే గుండెలో వణుకు మొదలయ్యింది. చిన్నగా గుటక వేస్తూ బెడ్పై నుండి దిగకుండా చూస్తుంది అతన్నే భయంగా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.